వెల్కమ్ టు లైఫ్ లైన్. కిడ్నీలో స్టోన్స్, గాల్ బ్లాడర్లో స్టోన్స్తో చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. మరి కిడ్నీలో స్టోన్స్ రావడానికి కారణాలు ఏంటి, దానికి చికిత్సా విధానాలు ఏ విధంగా ఉన్నాయి, హోమియోకేర్ ఇంటర్నేషనల్లో డాక్టర్ కవిత గారు అందిస్తారు. వెల్కమ్ టు లైఫ్ లైన్ డాక్టర్ గారు. కిడ్నీ స్టోన్స్ అండ్ గాల్ బ్లాడర్ స్టోన్స్ అంటే ఒకసారి కిడ్నీ స్టోన్స్ వచ్చిన వాళ్ళకి గాల్ బ్లాడర్లో కూడా స్టోన్స్ వచ్చే అవకాశం ఉందా? అసలు కిడ్నీలో స్టోన్స్ ఎందుకు వస్తాయి, మాకే ఎందుకు వస్తాయి, ఇలాంటి క్వశ్చన్స్ చాలా మందికి ఉంటాయి. కిడ్నీ ప్రాబ్లమ్స్కి కారణం ఏంటంటారు డాక్టర్ గారు? యాక్చువల్గా కిడ్నీ స్టోన్స్ మేజర్గా మన బాడీలో డిహైడ్రేషన్ కానీ ఎప్పుడైతే జరుగుతుందో, అంటే యూరినరీ కాన్సన్ట్రేషన్ పెరిగే కండిషన్స్, బాడీ డిహైడ్రేట్ అయిన కండిషన్స్ అండ్ వాటర్ ఇంటేక్ తక్కువ తీసుకోవడం కానీ, ఎనీ రికరెంట్ ఫ్రీక్వెంట్ యూటీఎస్ రావడం కానీ, అన్కంట్రోల్ డయాబెటీస్ కానీ, కొన్ని రకాల మెడిసిన్స్ వల్ల కానీ మనకు యూరినరీ కాన్సన్ట్రేషన్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. మనం తీసుకునే డైట్ని బట్టి కూడా ఈ ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో కిడ్నీ స్టోన్స్ రావడానికి రీజన్స్ మేజర్గా ఇవైతే, దానికి తోడు మనకు చిన్న ఇసుక ఎనీ కిడ్నీ ఇష్యూస్ ఏమైనా ఉన్నా కూడా ఈ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటాయి. కిడ్నీస్ నథింగ్ బట్ మనకు టూ ఉంటాయి మనకి డెఫినెట్గా, ఏదర్ లెఫ్ట్ అండ్ రైట్. ముఖ్యంగా మూత్ర విసర్జక వ్యవస్థలో మేజర్ ఆర్గాన్స్ మన బాడీలో ఉన్న టాక్సిన్స్ అన్నీ ఈ విధంగా ఫిల్టరేషన్ అవుతూ ఇక్కడ నుంచి మనకు బయటకు వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటూ ఉంటాయి. సో ఎప్పుడైతే యూరినరీ కాన్సన్ట్రేషన్ పెరుగుతుందో రకరకాల టైప్స్ ఆఫ్ స్టోన్స్ అనేది ఫార్మేషన్ అనేది జరుగుతుంది. చిన్న ఇసుకపాటి రేణువు నుంచి సో పెద్ద సైజు పెరుగుతూ మనకు అక్కడ బ్లాకేజ్ ఏర్పడి ఉన్న ప్రదేశాన్ని బట్టి మనకు లక్షణాలు, సిమ్టమ్స్ మనం గమనిస్తుంటాం. సో మనకు అది కిడ్నీలోని కనుక ఉంటే కనుక డల్ ఏకింగ్ పెయిన్ ఉంటుంది, జస్ట్ లైక్ లోయర్ బ్యాక్లో పెయిన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో బ్యాక్ టు ఫ్రంట్ రేడియేట్ కొంతమంది అవుతుంది, కొంతమంది ఓన్లీ లోయర్ బ్యాక్లో ఏదర్ సైడ్ ఆఫ్ లైన్ రీజన్లో మనకు నొప్పి రావడం, ఎక్కువ పని చేశాను కదా, పెయిన్ వస్తుంది కదా అని చెప్పి చాలామంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. అదే మనకు గ్రాడ్యువల్గా మనకు 8 mm, 9 mm, 10 mm వరకు కూడా వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అప్పుడు మనకి కెల్వికాల్ సిస్టంలో కనుక బ్లాకేజ్ జరిగితే యూరినరీ అవుట్పుట్ అనేది రాకుండా కిడ్నీ వాపు రావడం, అన్యూరియా అంటే అప్పుడు కాళ్ళలో వాపు రావడంతో పాటు మూత్ర విసర్జనకు ఇబ్బంది రావడం, అదర్వైజ్ ఇనీషియలీ అర్జీ రావడం, అండ్ యూరినరీ యూటీఎస్ అంటే రికరెంట్ ఊరికే సెన్సేషన్ ఆఫ్ అర్జీ ఫర్ ద యూరినేషన్ రావడం అండ్ బర్నింగ్ సెన్సేషన్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. కొంతమందికి ఇలాంటి సిమ్టమ్స్ ఏమీ లేకుండా ఓన్లీ కిడ్నీలో డల్ ఏకింగ్ పెయిన్ రావడం వల్ల వాళ్ళు నెగ్లెక్ట్ చేసి వర్క్ ఎక్కువ అని చెప్పి రెస్ట్ తీసుకొని తగ్గుతుందంటారు. అలాంటి సైజులో వాళ్ళకి సైజు పెరిగితే కనుక కాంప్లికేషన్స్ కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇది మనకి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్, మిడిల్ ఏజ్ గ్రూప్లో, ఏజ్డ్ గ్రూప్లో ఎవరిలో అయినా ఈ ప్రాబ్లం మనం వచ్చే గమనించే ఛాన్సెస్ ఉంటూ ఉంటాయి. టైప్స్ ఆఫ్ కిడ్నీ స్టోన్స్ మనకు 4 to 5 వెరైటీస్ ఉంటాయి. సో మనకు ప్రోటీన్ కనుక యూరిక్ యాసిడ్ కిడ్నీ స్టోన్స్ కానీ, ఎక్కువగా కాల్షియం ఫాస్ఫేట్ కానీ, కాల్షియం ఆక్సిలేట్ స్టోన్స్ కానీ ఎక్కువ మనం గమనిస్తూ ఉంటాం. అండ్ స్టాగ్హార్న్ స్టోన్ అనేది వెరీ డేంజరస్, చాలా పెద్ద బిగ్గర్ స్టోన్స్ విత్ స్పైక్స్ అనేది ఏర్పడే ఛాన్సెస్ ఉంటాయి. దీనివల్ల కిడ్నీ కాంప్లికేషన్స్కి మనం ఎక్కువ గురయ్యే ఛాన్సెస్ ఉంటాయి. డల్ ఏకింగ్ పెయినే ఉంటుంది, నో అదర్ సిమ్టమ్స్ ఉండవు. సో ఈ విధంగా ఇలాంటి లక్షణాలు ఉంటాయి. కొంతమందిలో మాత్రమే వైల్ పాసింగ్ త్రూ యురెత్రా కనుక ఉండి యూరిటర్ నుంచి బ్లాడర్ నుంచి బయటకు వెళ్ళినప్పుడు మాత్రమే ఫీవర్ విత్ చిల్స్ రావడం, యూరిన్లో బ్లడ్ కనపడడం, నాసియా అండ్ వామిటింగ్ రావడం, ఇలాంటి కండిషన్స్ ఉంటాయి. అలాంటి కండిషన్లో చాలామంది ఎమర్జెన్సీ కింది కండిషన్స్ అయిపోయి వెళ్తూ ఉంటారు. బట్ వేరేస్ బిగ్గర్ స్టోన్ ఉండి కానీ కిడ్నీలో కనుక బ్లాక్ అయితే ఏదర్ పోల్, అప్పర్ పోల్ కానీ, లోయర్ పోల్ కానీ, మధ్యలో మిడిల్ పోల్ కానీ ఎక్కడున్నా కూడా వాళ్ళ నెగ్లిజెన్స్ ఎక్కువగా ఉండే ఛాన్సెస్, దీని ప్రకారం చాలామందికి కాంప్లికేషన్స్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయండి. ఓకే, కిడ్నీలో స్టోన్స్ అసలు రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటారు? అంటే వాళ్ళు తీసుకునే డైట్ అంటారా, హెరిడిటరీ అంటారా, ఏంటి కారణం ఉంటుందంటారు? యాక్చువల్గా కిడ్నీ స్టోన్స్కి మేజర్ రీజన్ హెరిడిటరీ ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్. దానికి తోడు మనకు ఎక్కువ మన కిడ్నీ స్టోన్స్ సమ్మర్లో గమనించే ఛాన్సెస్ ఉంటూ ఉంటాయి. సో అంటే బాడీ డీహైడ్రేషన్ కండిషన్ ఎక్కువ గురవుతుంది. అంటే సో మనం తీసుకునే ఆహారంలో మనకు ఫ్లక్స్ అయ్యేది మెయిన్గా మనం తీసుకునే వాటర్ ఇంటేక్ అనేది ప్రాపర్గా ఉండి ప్రాపర్ డైజెషన్ అయిపోయి ఎక్స్క్రీషన్ రూపంలో, మోషన్ రూపంలో బయటకు వెళ్తే, అదర్వైజ్ కిడ్నీలో ఫిల్టరేషన్ రూపంలో మన టాక్సిన్స్ అనేది బయటకు వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలాంటి కండిషన్స్లో మనకు 4 to 5 liters ఆర్ 3 to 4 liters అని బాడీ రిక్వైర్మెంట్ ఆఫ్ వాటర్ ఈజ్ నార్మల్గా కండిషన్ రన్ అవుతుంది. బట్ ఇవి ఎప్పుడైతే తక్కువగా తీసుకుంటారో, సో థర్స్ట్లెస్ కండిషన్స్ ఉండడం కానీ, 1 or 2 liters కానీ తక్కువ వాటర్ ఇంటేక్ తీసుకోవడం వల్ల కానీ, ఓన్లీ ఫుడ్ తీసుకున్నప్పుడు మాత్రం వాటర్ తీసుకునే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. అలాంటి కండిషన్లో కిడ్నీ స్టోన్ ఫార్మేషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. దానికి తోడు హెరిడిటరీ అంటే వంశపారంపర్యంగా ఏదైనా పేరెంటల్ హిస్టరీ ఉన్నా కూడా ఇలాంటి సమస్య మనకు వచ్చే అవకాశాలు ఉంటూ ఉంటాయి. అండ్ దానికి తోడు ఎనీ యూటీఎస్ అంటే కిడ్నీ ఇన్ఫెక్షన్స్ ఏమన్నా ఉన్నా కూడా, డయాబెటిక్ లాంటి కండిషన్లో కానీ, కాల్షియం మెటబాలిజం కంట్రోల్ చేసే మెటబాలిక్ డిజార్డర్స్ ఏమైనా ఉన్నాయి, పారాథైర్మోన్ డిస్టర్బెన్స్ ఉన్నా కానీ, పారాథైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల కూడా కాల్షియం డిస్టర్బెన్స్ అయిపోయి కాల్షియం డిపాజిట్స్ ఎక్కువగా రావడం వల్ల కిడ్నీ స్టోన్స్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. దానికి తోడు యూరిక్ యాసిడ్ డయాథసిస్ నథింగ్ బట్ యూరిక్ యాసిడ్ టెండెన్సీ ఎక్కువగా ఉండడం వాళ్ళకి యూరిక్ యాసిడ్ స్టోన్స్ ఫార్మేషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఏ విధంగా అయితే గౌట్ ప్రాబ్లం వస్తుందో వీళ్ళకి జాయింట్ పెయిన్స్, గౌట్ ఏ విధంగా వస్తుందో, ఎక్సెసివ్
ప్రోటీన్ ఎక్కువ తీసుకోవడం వల్ల టెండెన్సీ ఉన్న వాళ్ళు ఏంటంటే ఎక్సెసివ్ ఎండ్ ప్రొడక్ట్ అండ్ యూరిక్ యాసిడ్ ప్రొడ్యూస్ అయిపోయి కిడ్నీలో డిపాజిట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో దానివల్ల స్టోన్ ఫార్మేషన్ అయ్యే ఛాన్సెస్ కూడా మనం గమనిస్తుంటాం. అండ్ సిస్టిన్ స్టోన్స్ అంటాం, ఇది కూడా మనకి మెటబాలిక్ డిజార్డర్లో ఫ్యామిలీస్లో రన్ అవుతుండే ఛాన్సెస్ ఉంటాయి. హెరిడిటీలో మెయిన్గా ఫామ్ అయ్యేది సిస్టిన్ స్టోన్స్, వన్ ఆఫ్ ద మేజర్ రీజన్. దానికి తోడు స్ట్రూవైడ్ స్టోన్స్ అంటూ ఉంటాం. రికరెంట్ యూటీఎస్ ఉన్న వాళ్ళకి ఈ స్ట్రూవైడ్ స్టోన్స్ మనం ఎక్కువ గమనించే ఛాన్సెస్ ఉంటాయి. సో కాల్షియం యాక్సిలేట్, కాల్షియం ఫాస్ఫేట్ స్టోన్స్ ఎక్కువ అంటే టెండెన్సీ ఉందనుకోండి, చాలామందికి ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళు కాల్షియం అనే సప్లిమెంటేషన్ అవసరం, వాళ్ళు తీసుకుంటూ ఉంటారు. సో బట్ విటమిన్ డి డెఫిషియన్సీ ఉంటే అబ్జర్ప్షన్ ఆఫ్ కాల్షియం లెవెల్స్ తగ్గడం వల్ల కూడా ఇది వెళ్ళి మనకి ఎక్కువ కిడ్నీస్లో డిపాజిట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఆ విధంగా కూడా మనకు చిన్న గ్రాడ్యువల్గా కాల్షియం ఫాస్ఫేట్ కానీ కాల్షియం యాక్సిలేట్ స్టోన్ కానీ ఫార్మేషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో డైట్ వల్ల కూడా మనకి ఇలాంటి ఇబ్బందులు ఎక్కువ ఉంటాయి. ప్రోటీన్ రిచ్ డైట్ ఎక్కువ ఉన్న కానీ టెండెన్సీ ఉన్న వాళ్ళకి, కాల్షియం రిచ్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడం వల్ల కానీ, ఆక్సిలేట్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడం వల్ల కానీ వీళ్ళకి ఇలాంటి సమస్యలు మనం ఎక్కువ గమనించే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ కొన్ని రకాల మెడిసిన్ ఇండ్యూస్డ్ కూడా మనకి ఈ సమస్య వస్తూ ఉంటాయి. సో ఈ దాని యాంటీ డిప్రెసెంట్ కానీ అంటే మామూలుగా ఫిట్స్ లాంటి మెడికేషన్ యూజ్ చేయడం వల్ల కానీ ఈ ప్రాబ్లమ్స్ మనకి ఎక్కువ గమనించే ఛాన్సెస్ ఉంటాయండి కిడ్నీ స్టోన్ ఫార్మేషన్. ఓకే, మనం తినే ఆహారము, హెరిడిటరీ ఇవన్నీ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయని చెప్తున్నారు. ఒక్కసారి కిడ్నీలో స్టోన్స్ వస్తే ఇంకా వాళ్ళు లైఫ్ లాంగ్ దీంతో బాధపడాల్సిందేనా? దానికి ఫుల్ స్టాప్ లేదా? లేదండి, టెండెన్సీ కంపల్సరీ కరెక్షన్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో చాలామంది భయపడుతూ ఉంటారు. సో కిడ్నీ స్టోన్ ఫామ్ అయిన తర్వాత యూరిన్లో బ్లడ్ రాగానప్పుడు భయపడి కానీ, నాసియా, వామిటింగ్ సెన్సేషన్ రాగానే, సివియర్గా పెయిన్ఫుల్ కండిషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి దే కాంట్ టాలరేట్ ద పెయిన్. ఆ విధంగా పెయిన్ టాలరేట్ చేయకుండా చాలామంది వెళ్తే ట్రిప్స్ కానీ సర్జరీ కానీ వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో సర్జరీ చేయిన తర్వాత మన ఎగ్జిస్టింగ్ స్టోన్ రిమూవల్ అవుతుంది తప్ప మళ్ళీ ఫార్మేషన్ అనేది దే కాంట్. మళ్ళీ ఇట్ విల్ కమ్ బ్యాక్ అగైన్. కొంతమంది 2 monthsలో కానీ, కొంతమంది 3 monthsలో కానీ, కొంతమంది 6 monthsలో కానీ అగైన్ అండ్ అగైన్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ప్రతిసారి దీనికి సొల్యూషన్ ఇదేనా, సర్జరీనా అని చాలామంది భయపడుతూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు. లేదండి, సో ఇలాంటి కండిషన్లో మనకు అప్ టు 10 mm వరకు ఉన్నా కూడా మనకి మెడిసిన్స్తో కరెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో పెయిన్ తగ్గడంతో పాటు నాసియా, వామిటింగ్ సెన్సేషన్ లేకుండా ఉన్న, రికరెంట్ యూటీఎస్ లేకుండా, అండ్ సైజ్ క్రష్ అయిపోయి కరిగిపోయి బయటకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ దానికి తోడు మళ్ళీ కిడ్నీ స్టోన్ ఫార్మేషన్ లేకుండా కూడా మెడికేషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇప్పుడు మన దగ్గర జీసీఎస్ మెథడ్లో ఇలాంటి పాసిబిలిటీస్ ఆర్ దేర్. బట్ తగ్గడానికి ఎంత ఇంపార్టెంట్, మళ్ళీ రికరెన్స్ లేకుండా కూడా మనకు అది కోర్స్ లాగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఒకసారి పడిపోయింది కదా అని చెప్పేసి మానకుండా కొన్ని మంత్స్ రెగ్యులర్గా కనుక వాడితే ఇట్ వోంట్ కమ్ బ్యాక్ అగైన్. సో ఆ టెండెన్సీ ఫ్యామిలీ రన్ అవుతుంది కాబట్టి సో ప్రివెంటివ్ ఆస్పెక్ట్ విత్ డైట్ అండ్ మేనేజ్మెంట్తో పాటు, అండ్ ఒకసారి చిన్నగా ఫామ్ కాగానప్పుడు 3 mm to 4 mm వరకు మనకి నెగ్లిజిబుల్ సైజ్, అది ఎక్కువ వాటర్ తీసుకోగానే పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో బట్ మోర్ దెన్ దట్ కంపల్సరీ మెడిసిన్ యూజ్ చేయాల్సిన అవకాశాలు ఉంటాయి. సో మెడిసిన్ యూజ్ చేసి పడిపోవడంతో పాటు మళ్ళీ న్యూ స్టోన్ ఫార్మేషన్ కాకుండా, అది సైజ్ పెద్ద పెరగకుండా క్రష్ అయిపోయి కరిగిపోయి మళ్ళీ ఫామ్ కాకుండా కూడా చూసుకోవచ్చు అండి. ఓకే, ఈ కిడ్నీలో స్టోన్స్ ఉన్న వాళ్ళు కానీ, కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కానీ, వాళ్ళకి ఒకసారి పెయిన్ వస్తే అది అన్టాలరబుల్ అంటుంటారు చాలా మంది. అది చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది, వేరే పని కూడా చేసుకోలేమో అంటారు. అలాంటి వారికి మరి హోమియో కేర్ ఇంటర్నేషనల్లో ఎలా ఉంటుంది ఆ ట్రీట్మెంట్? సో చాలామందికి డౌట్, హోమియోపతి వాడితే కనుక చాలా పెయిన్ తొందరగా తగ్గదు, సో ఐ కాన్ బేర్ దిస్ పెయిన్, నేను అందుకని సర్జరీకి వెళ్ళిన కేసెస్ చాలా ఉంటాయి. లేదండి, సో పెయిన్ అనేది మీకు తొందరగానే రిలీవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో సైజుని బట్టి, ఇప్పుడు చిన్న సైజు ఉందనుకోండి, విత్ ఇన్ 2 days 3 daysలో కిడ్నీ స్టోన్ పడిపోయిన కేసెస్ ఉన్నాయి. సైజ్ పెద్దగా ఉంటే మాత్రం అన్లెస్ అంటే క్రష్ అయిపోయి డిజాల్వ్ యూరిన్లో బయటకు శాండ్ యూరిన్ లాగా బయటకు వచ్చిన కేసెస్ ఉంటాయి. సో పెయిన్ సివియారిటీ ఆఫ్ ద పెయిన్లో మీకు తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. వీళ్ళకి చాలా డబుల్ బెండింగ్ అయిపోయి చాలా పెయిన్ సివియర్గా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి సో అంత సివియర్ లేకుండా కరెక్షన్ అయిపోయి మేనేజబుల్ పెయిన్ కంట్రోల్ అయిపోతూ కంప్లీట్గా నార్మల్గా విత్ ఇన్ అవర్స్లోనే మీకు పెయిన్స్ తగ్గిన కేసెస్ కూడా ఉన్నాయి. సో పెయిన్స్ తగ్గడంతో పాటు క్రష్ అయిపోయి కిడ్నీ స్టోన్ బయటకు వస్తుంది కాబట్టి పెయిన్ లేకుండానే మనకు శాండ్ రూపంలో కానీ యూరిన్లో బయటకు వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. చాలామంది స్టోన్స్ తెచ్చి చూసిన కొంతమంది శాండ్ లాగా వెళ్ళిపోయిందని కూడా చెప్తూ ఉంటారు. కాబట్టి అలాంటి మొహమాటం కానీ డౌట్ కానీ అవసరం లేదు. డెఫినెట్గా మన మెడికేషన్తో ఇన్స్టెంట్ రిలీఫ్తో పాటు టెండెన్స్ రిమూవ్ చేసి సర్జికల్ రిక్వైర్మెంట్ లేకుండా కరెక్షన్ అయ్యే కేసెస్ ఆర్ దేర్. ఓకే, మరి గాల్ బ్లాడర్లో స్టోన్స్ రావడానికి కారణం ఏంటంటారు? సో యాక్చువల్గా గాల్ స్టోన్స్ ఆర్ నథింగ్ బట్ గ్యాస్ట్రిక్ రిలేటెడ్. చాలామంది కొద్దిమంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, కిడ్నీ స్టోన్స్, గాల్ స్టోన్స్ అని చెప్పేసి. గాల్ బ్లాడర్ స్టోన్స్ ఆర్ నథింగ్ బట్ గ్యాస్ట్రిక్ ఇష్యూ. అంటే మామూలుగా మనకు డైజెషన్ అవ్వడానికి మన కార్బోహైడ్రేట్స్ తింటాం, ప్రోటీన్స్ తింటాం, అండ్ ఫ్యాట్ తింటూ ఉంటుంటాం. సో ఫ్యాట్ని డైజెషన్ చేసే ఆమ్లం అనేది ఈ గాల్ బ్లాడర్లో మనం స్టోరేజ్ బ్యాగ్ అంటుంటాం. సో ఇందులో పైత్యరసం అంటూ ఉంటాం, బైల్ జ్యూస్ అంటూ ఉంటాం. ఈ స్టోరేజ్ బ్యాగ్ మనకి ఎప్పుడైతే ఎనీ డిస్టర్బెన్సెస్, స్ట్రెస్ కానీ లేకపోతే ఫ్యామిలీ హిస్టరీ కానీ, ఫ్యాటీ ఉమెన్లో మనకి ఇది ఎక్కువ గమనిస్తుంటాం. 1 she crossed 40 అండ్ ఫేర్ పీపుల్ అండ్ ఒబెస్ పీపుల్లో
ఈ ప్రాబ్లం మనం ఎక్కువ గమనించే అవకాశాలు ఉంటూ ఉంటాయి. సో వాళ్ళకనే కాకుండా కంపేర్ టు మేల్స్ కంటే ఫీమేల్స్లో మనం ఎక్కువ గమనిస్తూ ఉంటాం. స్ట్రెస్ ఇస్ట్ కానీ మెటబాలిజం డిజార్డర్లో మనకి ఇది ఎక్కువ గమనిస్తుంటాం. లివర్ని కనుక ఇష్యూ అయిపోయి ప్రాపర్గా ట్రీట్ చేయకుండా కూడా మనకి గాల్ స్టోన్స్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మనకి ప్రోటీన్ అండ్ కార్బోహైడ్రేట్ మెటబాలిజం ఈజ్ అండర్ కంట్రోల్ ఆఫ్ లివర్ అండ్ కొలెస్ట్రాల్ నథింగ్ బట్ ఫ్యాట్ మెటబాలిజం అనేది మనకి బైల్ జ్యూస్ అనేది కరెక్షన్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో ఎప్పుడైతే మనకి ఇది కూడా జస్ట్ లైక్ మన గాల్ బ్లాడర్లో స్టోరేజ్ బ్యాగ్లో చిన్న స్టోన్ లాగా ఫామ్ అవుతుంది, 3 mm 4 mm 5 mm అని కూడా అది కూడా పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. దీన్ని కూడా సివియర్గా పెయిన్. సో పెయిన్ అనేది మనకు చెస్ట్ నుంచి బ్యాక్ ఇంటర్ స్కాపులర్ రీజన్లో రేడియేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సివియర్గా వామిటింగ్ సెన్సేషన్ వచ్చే అవకాశం, నాసియా అండ్ వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది బట్ వామిటింగ్స్ కాకపోవచ్చు. అండ్ ఇండైజెషన్ ప్రాబ్లం రావడం, బ్లోటింగ్ రావడం, కడుపులో మంట, జస్ట్ లైక్ అసిడిటీ లాగానే ప్రాబ్లమ్ స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. దెన్ ఫ్యాట్ మెటబాలిజం డిస్టర్బెన్స్ అయిపోవడం, కాన్స్టిపేషన్ రావడం అని కూడా మనం ఎక్కువ గమనిస్తుంటాం. వీళ్ళకి ఫీవర్స్ విత్ చిల్స్ అనేది ఉండకపోవచ్చు బట్ హెడేక్స్ అండ్ నాసియా, వామిటింగ్, సివియర్ పెయిన్ ఫ్రంట్ టు బ్యాక్ అనేది రేడియేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఇంటర్ స్కాపులర్ రీజన్లో. సో ఇది ఎక్కువ మనకి డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో వచ్చినా కూడా బేబీతో పాటు పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. ఎమర్జెన్సీ కండిషన్ కూడా క్రియేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఎంత ఎర్లీగా డిటెక్ట్ చేసుకుని కరెక్ట్ చేసుకుంటే బెటర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. డాక్టర్ గారు, గాల్ బ్లాడర్లో స్టోన్స్ వస్తే దాని సిమ్టమ్స్ గురించి కూడా చెప్పారు కదా, అది ఏ ఏజ్ వాళ్ళకి ఎక్కువగా వస్తూ ఉంటాయి అంటారు? సో యాక్చువల్గా ఇది ఎక్కువ మనకు ఫీమేల్స్ అట్ ద సేమ్ టైం 30 to 50 ఏజ్ గ్రూప్లో ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. చిన్నపిల్లలు వెరీ రేర్ బట్ కిడ్నీ స్టోన్స్ అయితే రెస్పెక్ట్ ఆఫ్ ఏజ్ ఎవరికైనా మ్యాక్సిమం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో 30 to 50 ఏజ్ గ్రూప్లో మనకి ఇది ఎక్కువ గమనిస్తూ ఉంటాం. సో ఇది ఎక్కువ మనకి ఫ్యాట్ మెటబాలిక్ డిస్టర్బెన్స్ ఉంది కాబట్టి కాంప్లికేషన్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. పెయిన్తో పాటు ఇంటాలరబుల్ పెయిన్తో పాటు అండ్ కొలెస్ట్రాల్ కూడా రేజ్ అయిపోయి బీపీకి కూడా పోర్టల్ హైపర్ టెన్షన్ పెరగడంతో పాటు అధిక రక్తపోటు కూడా అయ్యే కాంప్లికేషన్స్ ఎక్కువగా ఉంటూ ఉంటాయి వీరికి. ఎట్ ద సేమ్ టైం మన కిడ్నీస్లో కాంప్లికేషన్స్ ప్రాపర్గా ట్రీట్ చేయకుంటే మన సివియర్గా కాంప్లికేషన్ నథింగ్ బట్ సీకేడీ నవేడేస్ చాలా వింటున్నాం. సో 1, 2, 3, 4 గ్రేడ్ 1, 2, 3, 4లో మనకు అందులో డిస్టర్బెన్సెస్ ఆఫ్ మెటబాలిజం, క్రియాటినిన్ అనేది ఎక్సెసివ్ రేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది బ్లడ్లో. సో మనకి నార్మల్గా 1.1 అది ఉండాలి బట్ వీళ్ళ 2 కానీ 3 కానీ 4 కానీ క్రాస్ అయిపోతూ ఈ కిడ్నీ మెటబాలిజం డిస్టర్బెన్స్ అవ్వడం, ఈ ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. దీనివల్ల కాళ్ళలో వాపు రావడం, ఆయాసం రావడం, దురద రావడం అండ్ డయాలసిస్ వరకు కూడా వెళ్ళిన కేసెస్ కూడా ఎక్కువగా ఉంటూ ఉంటాయి. మన కిడ్నీ స్టోన్స్ కనుక ప్రాపర్గా చిన్నదే కదా స్టోనే కదా అని చెప్పి నెగ్లెక్ట్ చేస్తే హైడ్రోనెఫ్రోసిస్ అయిపోయి పెల్విక్ సిస్టమ్ కంప్లీట్గా ఇనిషియల్గా స్వెల్లింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. టోటల్గా కిడ్నీ ష్రింక్ అయిపోయి ఇలాంటి సీకేడీ కేసెస్ వెళ్ళిపోయి కిడ్నీ రీప్లేస్మెంట్ వరకు, డయాలసిస్ నెక్స్ట్ స్టేజ్ కిడ్నీ రీప్లేస్మెంట్ వరకు వెళ్ళిన కేసెస్ కూడా ఉంటూ ఉంటాయి. సో ఎంత ఎర్లీగా డిటెక్ట్ చేసుకుంటే అంత పాసిబిలిటీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అలాంటి కేసెస్లో కూడా మనకి డయాలసిస్ లాంటి కేసెస్ ఇప్పుడు మనకి 3 కానీ 6 కానీ మ్యాక్సిమం 4 to 5 క్రాస్ అయిన తర్వాత క్రియాటిన్ అనేది వాళ్ళు డయాలసిస్ సజెస్ట్ డయాలసిస్. సో అలాంటి కేసెస్లో మెడికేషన్ వాడితే అది రేజ్ కాకుండా కంట్రోల్ అయిపోయి 3 కానీ 2 కానీ 1 కానీ స్టేజ్లోకి వచ్చేసి డయాలసిస్ కండిషన్ లేకుండానే వాపు కూడా నార్మల్గా అవ్వడంతో పాటు జిఎఫ్ఆర్ నథింగ్ బట్ ఫిల్టరేషన్ రేట్ నార్మల్గా అయిపోయి నథింగ్ బట్ కిడ్నీ ఫంక్షన్ నార్మల్ రేంజ్లోకి వెళ్ళిన కేసెస్ కూడా ఉన్నాయి. సో ఎదర్ కిడ్నీ కొంతమంది సింగిల్ కిడ్నీ ఇంపాక్ట్ అయ్యే ఛాన్సెస్, కొన్ని 2 కిడ్నీస్ ఇంపాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలాంటి కాంప్లికేషన్స్ లేకుండా మనం చూసుకోవచ్చు. సో చాలామందికి ఈవెన్ దో కిడ్నీ స్టోన్ క్రష్ చేసుకున్నా కూడా అంటే లిథోట్రిప్స్ లాంటి ట్రీట్మెంట్ లాగా వెళ్ళినా కూడా కిడ్నీ వాప్ అనేది ప్రాపర్గా రిపేర్ కాదు. సో సేమ్ థింగ్ మళ్ళీ కిడ్నీ హైడ్రోనెఫ్రోసిస్ కండిషన్స్ ఉంటూనే ఉంటాయి. సో అలాంటి కండిషన్లో మన మెడికేషన్లో కిడ్నీ స్టోన్ కరగడంతో పాటు అది వాపు తగ్గిపోయి కాలవాపు లేకుండా నథింగ్ బట్ రిపేరింగ్ వేలో మనకు మెడిసిన్ వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఈచ్ అండ్ ఎవ్రీ ఫంక్షనింగ్ యూనిట్ కూడా నార్మల్గా అయ్యే కండిషన్స్ ఉంటాయి. సిమిలర్ థింగ్ మన గాల్ స్టోన్స్లో కూడా గాల్ బ్లాడర్ అనే పెయిన్ అనగానే చాలామంది రిమూవల్ చేస్తూ ఉంటారు. సో సర్జరీ అని వెళ్తూ ఉంటారు. సో సర్జరీ చేస్తే సో బైల్ జ్యూస్ అనేది మన బాడీలో ప్రొడక్షన్ అండ్ స్టోరేజ్ బ్యాగ్ లేకపోవడం వల్ల కొలెస్ట్రాల్ పెరిగిపోయి లైఫ్ లాంగ్ మెడికేషన్ బీపీకి వాడాల్సిన అవకాశాలు ఉంటూ ఉంటాయి. డైజెస్టివ్ ప్రాబ్లమ్స్, దే కాంట్ ఈట్ ఆయిల్ ఫుడ్ కానీ ఏది కానీ ప్రాబ్లం అది డిస్టర్బెన్స్ అవ్వడం వల్ల కాన్స్టిపేషన్తో పాటు బ్లోటింగ్తో పాటు బీపీ మెడికేషన్, కొలెస్ట్రాల్ మెడికేషన్ లైఫ్ లాంగ్ వాడాల్సిన అవకాశం ఉంటుంది. వీ కాంట్ రీప్లేస్ ద ఆర్గాన్ కాబట్టి సో ఆర్గాన్ రిమూవల్ అనేది లేకుండా ఎర్లీగా కొంచెం పెయిన్ కాగానే చాలామంది పెయిన్ అనగానే ఎసిడిటీ కావచ్చు అని చెప్పి నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. మనకు అబ్డామిన్ యూఎస్జీ అబ్డామిన్ కనుక చేస్తే అది గాల్ బ్లాడర్ స్టోనా, పాలిపా, అది సైజ్ ఎంత ఉంది, కంపల్సరీ సర్జికలా లేకపోతే సర్జరీ లేకుండా ట్రీట్ అవ్వచ్చా. సో కంపేర్ టు కిడ్నీ స్టోన్ తొందరగా కరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి బట్ వేరేస్ గాల్ స్టోన్స్ కరగడానికి ఇట్ విల్ టేక్ టైం బట్ కరెక్షన్ అయ్యి మనకు బ్లాడర్ రిటైన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి సో పెయిన్ తగ్గడంతో పాటు నాసియా, వామిటింగ్ అనేది లేకుండా కొలెస్ట్రాల్ తగ్గుతూ, కాన్స్టిపేషన్ లాంటి సిమ్టమ్స్ తగ్గుతూ, బ్లోటింగ్ కానీ ఎసిడిటీ సిమ్టమ్స్ కానీ రికవర్ అవుతూ ఉంటాయి. సో గ్రాడ్యువల్గా తగ్గుతూ రిపేరింగ్ వేలో అయిపోతుంది. గాల్ బ్లాడర్ మనకు రిటైన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అండ్ ఫ్యూచర్లో ఎలాంటి మెడికేషన్ రిక్వైర్మెంట్ లేకుండా మనం కూడా చూసుకోవచ్చండి. ఓకే, ఈ కిడ్నీ సమస్యలు ఇన్ఫెక్షన్తో స్టార్ట్ అవుతాయి. కొంత స్టోన్స్ ఉన్న వాళ్ళకి పెయిన్ ఉంటుంది కాబట్టి దే నోస్, బట్ వేరే వాళ్ళకి ఎలా తెలిసేది కిడ్నీ సమస్య ఉంది అని?
యాక్చువల్గా చాలామందికి యూరినరీ బర్నింగ్ అని కొద్దిమందికి ఉండే ఛాన్స్ ఉంటే అది బ్లాడర్లో ఇన్ఫెక్షన్ అయితేనే మాత్రమే కిడ్నీ బర్నింగ్ రావడం ఉంటుంది. బట్ వేరాస్ ఇన్ కిడ్నీలో కనుక స్టోన్ ఉండి ఇర్రెస్పెక్ట్ పోల్ అప్పర్ పోల్లో ఏర్పడితే వాళ్ళకి డల్ ఏకింగ్ పెయిన్ తప్ప నో అదర్ సిమ్టమ్. అలాంటి సిమ్టమ్స్ ఏముండవు అన్లెస్ అంటిల్ సివియర్గా వెరైటీ ఇందాక నేను చెప్పినండి సీకేడి వరకు వెళ్ళేంత వరకు కూడా వాళ్ళకి తెలీదు. సో కాబట్టి ఎనీ ఫ్యామిలీ టెండెన్సీ కనుక ఉంటే డల్ ఏకింగ్ పెయిన్ కంటిన్యూస్ ఈవెన్ రెస్ట్ తీసుకున్నా కంటిన్యూగా అవుతుంది, సో వర్క్ ఇర్రెలెవెంట్ ఆఫ్ వర్క్తో సంబంధం లేకుండా పెయిన్ వస్తూనే ఉంటుంది అంటే కనుక డెఫినెట్గా దే నీడ్ టు చెక్ విత్ ద కిడ్నీ స్కాన్. సో కిడ్నీ స్కాన్ తీస్తే కంపల్సరీ వాళ్ళకి తెలుసుకునే ఛాన్సెస్ ఉంటాయి. సో పెయిన్ ఎందుకు వస్తుందని చెప్పి కిడ్నీ స్కాన్ తీస్తే మనకు సైజ్తో పాటు నంబర్తో పాటు మనకి ఎక్కడ ఉంది పర్టికులర్ ప్రదేశం లేదు ఉంది దాంతో కూడా తెలుసుకునే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ టైప్ కూడా మనకు తెలుసుకునే ఛాన్సెస్ ఉంటాయి. దాని ప్రకారం డైట్ మేనేజ్ చేసుకుంటూ కనుక మెడికేషన్ వాడితే అలాంటి కాంప్లికేషన్స్ లేకుండా అడ్రోనెఫ్రోసిస్ రాకుండా వాపు రాకుండా అండ్ షింక్ కాకుండా సో కిడ్నీ స్టోన్ రిమూవల్తో పాటు పెయిన్ లేకుండా కూడా కనీసం డల్ ఏకింగ్ పెయిన్ లేకుండా న్యూ ఫార్మేషన్ లేకుండా ఉన్నది కరిగిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయండి. సో ప్రికాషన్స్ ఆర్ వెరీ మచ్ ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం వాటర్ ఇంటేక్ కూడా ఎక్కువ తీసుకోవాలి. సో మెడిసిన్ ఎంత ఇంపార్టెంటో సో డైట్ అండ్ మేనేజ్మెంట్ పార్ట్ ఈజ్ ఆల్సో వెరీ మచ్ ఇంపార్టెంట్. అది కనుక కాల్షియం యాక్సిలేట్ అనుకోండి మ్యాక్సిమం మనకి అవుట్ ఆఫ్ 4 to 5 అయితే కాల్షియం యాక్సిలేట్ ఫాస్ఫేట్ స్టోన్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి సో కాల్షియం రిచ్ ఫుడ్ మన బాడీకి రిక్వైర్మెంట్ ఉన్నా కూడా ఆ స్టోన్ ఫార్మేషన్ టెండెన్సీ కనుక కాల్షియం స్టోన్ ఉంటే కనుక డెఫినెట్లీ దే నీడ్ టు అవాయిడ్. సో దట్ టు కంపల్సరీ ఆర్థరైటిస్ అయితే కనుక మనకి వెజిటబుల్ ఫుడ్లో కాల్షియం రిచ్ ఫుడ్ని తీసుకోవడం ఇంపార్టెంట్. దానివల్ల ఎనిమల్ కంటే కూడా వెజిటబుల్ తీసుకుంటే ఎక్సెసివ్ అనేది పెరగకుండా ఉంటుంది. దాని ప్రకారం బ్లడ్ లెవెల్ చెక్ చేసుకుంటూ కూడా మెడిసిన్స్ వాడితే ఇబ్బంది లేకుండా చూసుకోవచ్చు. అండ్ ద మిల్క్ అండ్ డైరీ ప్రొడక్ట్స్ అవి దే నీడ్ టు అవాయిడ్. అండ్ యాక్సిలేట్స్ కూడా దే నీడ్ టు అవాయిడ్. అంటే పాలక్ లాంటిది టమాటో లాంటిది అండ్ డ్రై ఫ్రూట్స్ లాంటిది అవాయిడ్ చేయాల్సిన అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. దానికి తోడు మనకి ఇప్పుడు యూరిక్ యాసిడ్ టెండెన్సీ ఉండి యూరిక్ యాసిడ్ కిడ్నీ స్టోన్ వెరైటీ ఉందనుకోండి ప్రోటీన్ రిచ్ ఫుడ్ దే నీడ్ టు అవాయిడ్. అదే ప్రికాషన్ తీసుకుంటూ మెడికేషన్ వాడితే ప్రాబ్లం రెక్టిఫై అవ్వడంతో పాటు ఫ్యూచర్లో మళ్ళీ ప్రాబ్లం రికరెంట్ లేకుండా చూసుకోవచ్చు. ఇందాక చెప్పినట్టు స్ట్రోవైడ్ స్టోన్స్ అనేది మనకు బ్లాడర్ ఇన్ఫెక్షన్స్ వల్ల వస్తుంది కాబట్టి బ్లాడర్ ఇన్ఫెక్షన్స్ లేకుండా వాటర్ ఇంటేక్ ఎక్కువ తీసుకోవడం అండ్ ఆన్ టైం యూరిన్ అటెండ్ అవ్వడం. సో చాలామంది లాంగ్ డ్రైవ్లో వెళ్ళేటప్పుడు కానీ డ్యూరేషన్ వెళ్ళేటప్పుడు కానీ అది రెగ్యులర్గా వెళ్తూ ఉంటే వాళ్ళకి దే వోంట్ అటెండ్ ద యూరినేషన్ ఆన్ టైం అటెండ్ అవ్వకుండా వెళ్తూ ఉంటారు. సో దానివల్ల ఏమవుతుందంటే కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద యూరిన్ అనేది పెరిగి కిడ్నీ స్టోన్స్ ఫార్మేషన్ కానీ కిడ్నీ ఇన్ఫెక్షన్స్ కానీ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అలాంటి వారు దే నీడ్ టు అటెండ్ అండ్ వాటర్ ఇంటేక్ కూడా ఎక్కువ తీసుకోవాలి. కొంతమంది అవుట్ సైడ్ యూరిన్ అటెండ్ చేయలేకుండా హైజీన్ ఉండదు అనుకుంటూ వాటర్ కూడా తక్కువ తీసుకుంటుంటారు. అది కూడా వన్ ఆఫ్ ద రీజన్. సో వాటర్ ఇంటేక్ ఎక్కువ తీసుకుంటూ డిహైడ్రేషన్ ఆఫ్ ద కండిషన్ బాడీకి లేకుండా కొంతమంది ఎక్సెసివ్ ఎక్సర్సైజ్ చేస్తుంటారు, ఎక్కువ ప్రొఫ్యూజ్ సెట్టింగ్ వస్తుంది బట్ స్టిల్ దే వోంట్ టేక్ ద వాటర్. సో అలాంటి కండిషన్లో కూడా మనకు అది కూడా వన్ ఆఫ్ ద డిహైడ్రేటిక్ కండిషనే. అండ్ సమ్మర్ సీజన్లో మనకు డిహైడ్రేటిక్ కండిషన్స్ ఎక్కువగా ఉంటాయి. సో దాని తగ్గట్టు మనకు బ్యాలెన్స్ చేసుకుంటూ కనుక వాటర్ ఇంటేక్ తీసుకుంటే ఈ మీద చిన్నగా ఉంటే కూడా మెడిసిన్ రిక్వైర్మెంట్లో కూడా కరెక్షన్ చేసుకోవచ్చు. టెండెన్సీ ఉంటే కూడా రిమూవల్ అయ్యే ఛాన్సెస్ కూడా మనం గమనిస్తామండి. కిడ్నీ కానీ గాల్ బ్లాడర్ స్టోన్స్ అంటే హెరిడిటరీగా కూడా వచ్చే అవకాశం ఉంది అంటున్నారు కాబట్టి వాళ్ళ పిల్లలు అంటే మాకు రావద్దు ఎలాగో మా పేరెంట్స్ ఆర్ గ్రాండ్ పేరెంట్స్కి ఉంది కాబట్టి మాకు రావద్దు అంటే ఎలాంటి ప్రివెన్షన్స్ తీసుకోవచ్చు అంటారు వాళ్ళు? హోమియోకేర్ ఇంటర్నేషనల్లో ఏమైనా అలాంటి టాబ్లెట్స్ ఉన్నాయా వాళ్ళ ఇమ్యూన్ లెవెల్స్ పెంచేలాగా? ఎస్ డెఫినెట్లీ అండి. సో మనకు ప్రివెంటివ్ ఆస్పెక్ట్ మెడిసిన్ వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో హెరిడిటరీ కనుక ఉంది కిడ్నీ స్టోన్స్ ఉన్నాయి గాల్ స్టోన్స్ ఉందనగానే ఇనిషియల్లీ వాళ్ళకి సో మామూలుగా వీళ్ళకి టెండెన్సీ ఉన్న వాళ్ళకి వాటర్ ఇంటేక్ అనేది డైట్ అనేది మేనేజ్మెంట్ పాటు చెప్పడంతో పాటు మెడికేషన్ ఇవ్వడం వల్ల వాళ్ళకి ఆ ప్రాబ్లం రాకుండా కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎనివే మన మెడికేషన్ ఇమ్యూనిటీ బూస్టింగ్ చేస్తే ఉంటుంది కాబట్టి ఇన్ఫెక్షన్స్ లేకుండా ఇప్పుడు డయాబెటీస్ ఉంది సో కిడ్నీ స్టోన్ టెండెన్సీ రన్స్ ఇన్ ద ఫ్యామిలీ కాబట్టి ఫ్యామిలీలో రన్నింగ్ అవుతుంది కాబట్టి సో ఈ ఫ్రీక్వెంట్ యూరినరీ ఇన్ఫెక్షన్స్ లేకుండా చూసుకోవడం డయాబెటీస్ కంట్రోల్ చేయడం అండ్ పారాథైరాయిడ్ మెటబాలిజం డిస్టర్బెన్సెస్ ఉంది ఫ్యామిలీలో రన్ అవుతుంది మనకి వీళ్ళకి కూడా వచ్చే ఛాన్సెస్ ఉంది. దాని ప్రకారం కూడా మనకు ప్రివెంటివ్ ఆస్పెక్ట్ ఆఫ్ మెడిసిన్స్ ఉన్నాయి. సో ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ కాబట్టి ఎంత ఎర్లీగా వాళ్ళకి ఫ్యామిలీలో రన్ అవుతుందని తెలుసుకొని మైల్డ్ సిమ్టమ్స్ ఉన్నా లేకపోతే ప్రికాషన్స్ యూజ్ చేసుకుంటూ కనుక మెడిసిన్స్ కొన్ని రోజులు కనుక వాడితే మనకి ప్రాబ్లం రిపీట్ కాకుండా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. వాళ్ళకి ప్రాబ్లమ్స్ లేకుండా కూడా చేసుకోవచ్చు. దానికి తోడు మనకి గాల్ స్టోన్స్ కూడా అదే. సో మైల్డ్ పెయిన్ కానీ ఉన్నా లేకపోతే ఫ్యామిలీ హిస్టరీలో కనుక ఉన్న పాలిపైడల్ గ్రోత్స్ కూడా మనకు ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇట్ మే లీడ్స్ టు క్యాన్సరస్ కండిషన్ కూడా లీడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. నాట్ ఓన్లీ గాల్ స్టోన్స్ కూడా ఫ్యామిలీలో రన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఎసిడిటీ అని నెగ్లెక్ట్ చేయకుండానే దానికి ఇనిషియల్ అండ్ కరెక్షన్ చేసుకోండి. ప్రాపర్ ట్రీట్మెంట్ అండ్ చూసింగ్ ఆఫ్ ద సిస్టమ్ ఈజ్ ఆల్సో వెరీ మచ్ ఇంపార్టెంట్. ర్యాంటాపో ప్యాంటాపో వేసుకుంటూ దాన్ని నెగ్లెక్ట్ చేయకుండా ట్రీట్మెంట్ తీసుకుంటే కనుక బ్లోటింగ్ లేకుండా ఇండైజెషన్ లేకుండా మనకి ఎర్లీగా కనుక డిటెక్ట్ చేసుకున్నా మళ్ళీ లివర్ ఇష్యూస్ అనేది లేకుండా కూడా చూసుకోవడం వల్ల కూడా సో లివర్ ఫంక్షనింగ్ కూడా నార్మల్గా చేసే మెడికేషన్ ఉంటాయి. సో మెటబాలిజం కరెక్షన్ చేస్తూ ఇవ్వడం అనేది జరుగుతుంది. మనం ఇచ్చే మెడికేషన్ జీసీఎస్ మెథడ్లో కాబట్టి
రిస్క్ ఫ్యాక్టర్స్ లేకుండా కంట్రోలింగ్ అండ్ కరెక్షన్, లేని వాళ్ళకి ప్రివెంటివ్ ఆస్పెక్ట్లో, ఉన్న వాళ్ళకి క్యూరేటివ్ ఆస్పెక్ట్లో వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ అండ్ టెండెన్సీ రిమూవల్ అవ్వడంతో పాటు సొల్యూషన్ విధానంలో మెడికేషన్ ఉంటుంది. సో ఇలాంటి కేసెస్లో నాన్ సర్జికల్ అంటే సర్జరీ రిక్వైర్మెంట్ లేకుండానే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్ మన మెడికేషన్ చిన్నపిల్లలు కానీ, మిడిల్ ఏజ్ కానీ, ఏజ్డ్ గ్రూపులు కానీ ఎవరైనా యూస్ చేయొచ్చు. సో మోర్ దెన్ 80 to 90% సక్సెస్ రేట్స్ ఉన్నాయండి. ఓకే, గాల్ స్టోన్స్లో కూడా అంటే హోమియోకేర్ ఇంటర్నేషనల్లో గాల్ బ్లాడర్లో స్టోన్స్ వస్తే కూడా వాళ్ళకి ఆపరేషన్ లేకుండానే తీసేయచ్చు. కానీ చాలా మటుకు కేసెస్లో డాక్టర్స్ సజెస్ట్ చేస్తున్నారు గాల్ బ్లాడర్ స్టోన్ వస్తే గాల్ బ్లాడర్ తీసేయాలి, దానివల్ల ఏం పెద్దగా ఉపయోగం లేదు. అలాంటి వరకు మీరు ఏం చెప్తారు? సో యాక్చువల్గా బ్లాడర్ ఈజ్ ఇంపార్టెంట్ ఆర్గాన్ మన బాడీకి. అది కనుక రిమూవ్ చేస్తే మనం సో ఒకసారి కనుక ఆర్గాన్ రిమూవ్ చేసిన తర్వాత వీ కాన్ రీప్లేస్ అనేదానికి రీప్లేస్ అనేది ఉండదు. సో అది చేసే పని మన బాడీలో ఎవరు చేయలేరు కాబట్టి సో ఎర్లీగా డిటెక్ట్ చేసుకుంటే కనుక మన గాల్ స్టోన్స్ కొంచెం టైం తీసుకున్నా కూడా పెరగకుండా, నంబర్ పెరగకుండా, సైజు పెరగకుండా కరెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో లేకపోతే లైఫ్ లాంగ్ మెడికేషన్స్ వాడాల్సిన అవకాశం లేకుంటే కంటిన్యూగా వాళ్ళకి లైఫ్ లాంగ్ కాన్స్టిపేషన్ కానీ, కొలెస్ట్రాల్ కానీ, హైపర్ టెన్షన్ కానీ, బ్లోటింగ్ కానీ ఉంటూనే ఉంటుంది వన్స్ యు రిమూవ్ ద గాల్ బ్లాడర్. సో అలాంటి రిక్వైర్మెంట్ లేకుండానే మెడిసిన్స్ మనం GCS మెథడ్లు ఇస్తాం కాబట్టి రిమూవల్ లేకుండానే కరెక్షన్ చేసుకునే మెడికేషన్ మన దగ్గర ఉన్నాయండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. ఇది ఇవాల్టి లైఫ్ లైన్. చూస్తూనే ఉండండి TV9.